ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. శ్రీ నారాయణ గురు గారు అంటే అందరికీ తెలిసే ఉంటుంది. కానీ అసలు వీరు ఏం చేశారు, దేని కొరకై పోరాడారు అనేది తెలుసుకుందాం. మన సమాజంలోని మార్పులకు ఒక చక్కటి దిశను అందించిన గొప్ప సాధు పుంగవుడు శ్రీ నారాయణ గురువు గారు. వీరు దీన, దుఃఖ, పీడిత జనసేవకుడు. ఒక్కటే సమాజం, ఒక్కటే ధర్మం, ఒక్కడే దేవుడు, అతడే అందరినీ పాలిస్తున్నాడు అన్న మౌలిక సందేశాన్ని ఈ సమాజానికి అందించిన మహాత్ముడు. వీరి జననం చూస్తే శ్రీ నారాయణ గురు 1856 ఆగస్టు 20వ తారీఖున కేరళలోని చెంపాజండి అనే గ్రామంలో ఈలవ కులంలో మదన్ ఆశాన్ కుట్టి అమ్మ అనే దంపతులకు జన్మించారు. అందరూ ఆయనను నాను అనే పిలిచేవారు. వీరి బాల్యం చటాంబి స్వామి అనబడే కుంజన్ పిల్లై వద్ద సంస్కృతాన్ని అధ్యయనం చేశారు. మరియు తిక్కాడ్ అయ్యాబు వద్ద యోగా శాస్త్రాన్ని అభ్యసించారు. తరువాత నారాయణ గురు అరవీపురం అడవుల్లో ధ్యానంలో ఉండి చాలా కాలం తపస్సు చేశారు. అసలు ఇతరులకు మేలు చేయడంలోనే నిజమైన ఆనందం ఉందని, అదే జీవితానికి ఆనందాన్ని కలిగిస్తుందనే జీవిత రహస్యాన్ని తెలుసుకున్నారు. అందుకనే అక్కడే ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. రోగులకు సేవ చేస్తూ పేదవాళ్ళైన గిరిజనులకు, హరిజనులకు సేవా సహాయ కార్యక్రమాల్ని ప్రారంభించారు. ఆనాడే వీరు చేస్తున్న కార్యక్రమాల్ని చూసి మలయాళ మనోరమ అనే పత్రికలో సామాజిక పరివర్తన అనే తుఫాను వాతావరణంలో శ్రీ నారాయణ గురు అరవీపురంలో చేసిన ప్రతిష్టాపనతో సామాజిక పునరుజ్జీవన కిరణాలు కేరళ అంతటా వ్యాపించాయి అనే వార్త రాయటంతో ఈయన చేసే సేవలు అందరూ గుర్తించి దేశం నలుమూలల ఈయన గురించి తెలిసి రవీంద్రనాథ్ ఠాగూర్ అలానే మహాత్మా గాంధీ లాంటి వారు వీరిని సందర్శించటానికి వచ్చారు. తరువాత కొంతకాలం వారు కేరళ మరియు తమిళనాడు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు క్రైస్తవ ఫాదరీలు హిందూ ధర్మం మీద అలానే సమాజం మీద చేస్తున్న దాడులను చూసి దానిని ఎలాగైనా ప్రతిఘటించాలని నిర్ణయించుకున్నారు. కేరళ ప్రాంతంలో చూసినట్టయితే ఆనాడు కులతత్వం, అంటరానితనం అనే భూతాలు అక్కడ విలయ తాండవం చేస్తున్నాయి. అందుకనే వివేకానందుడు కేరళను పిచ్చాసుపత్రిగా వర్ణించారు. ఇక్కడున్న ఈ వ్యవస్థను చూసి ఈ భూతాన్ని ఎలాగైనా అంతం చేయాలని నడుం కట్టారు శ్రీ నారాయణ గురు. వెంటనే తన ఆశ్రమంలో ఒక శివాలయాన్ని కట్టించి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి దేవుడి ముందు అందరూ సమానులే, సమాజంలో పెరుగుతున్న ఉచ్చ నీచ భావాలకు ఆయన అతీతుడు అని నారాయణ గురు ప్రజలందరికీ సందేశం ఇచ్చారు. ఇంకా జనాలందరిలో తేజస్సు రావాలని అనేక చోట్ల గుళ్ళు కట్టించి అక్కడ హరిజనులకు ప్రవేశాన్ని కల్పించారు. ఆ దేవాలయాలే హిందూ సంఘటనకు కేంద్రాలైనాయి. ఈ విధంగా సమాజానికి ఒక కొత్త ఆదర్శాన్ని చూపించారు శ్రీ నారాయణ గురు. అలానే ప్రజల్లోని మూఢనమ్మకాలను తొలగించటానికి ఉద్యమించారు. అక్కడ జరుగుతున్న పశుహింసను ఆయన సహించలేకపోయారు. దీనిని ఎలాగైనా ఆపాలని, జంతు బలిని ఎలాగైనా ఆపాలని ఎంతో కృషి చేసి దాంట్లో ఆయన విజయం సాధించారు. ప్రజలందరికీ పారిశుద్ధ్య ప్రాముఖ్యతను, నిరాడంబర జీవన మహిమను పూసగుచ్చినట్టు అందరికీ తెలియజెప్పారు. అంతేకాదు హిందూ ధర్మాన్ని విడిచిపెట్టి క్రైస్తవుల్లో చేరిన వారిని తిరిగి స్వధర్మం వైపు మళ్లించారు. ఆ తరువాత వీరు 1912లో వర్కాలలో సరస్వతీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక వేద పాఠశాలను ప్రారంభించారు. మరు సంవత్సరం 1913లో ఆలువాయిలో అద్వైతాశ్రమాన్ని స్థాపించారు. ఓం సహోదైర్యం సర్వం అనే సందేశంతో మానవులంతా సమానమే అనే లక్ష్యంతో కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. కేవలం ఆశ్రమంలోనే కాకుండా మంగుళూరు నుండి సింహాలం వరకు తీర ప్రాంతాల్లో సర్వత్ర బంధుత్వ సమ్మేళనాలు జరిగాయి. ఇంకా సమాజంలో తేజస్సు తీసుకురావాలని ఒక పుస్తకం ద్వారా అయితే ఇది సాధ్యమవుతుందనే ఆలోచనతో జాతి మీమాంస అనే గ్రంథాన్ని రాశారు. దేశంలోని ప్రతి వ్యక్తి ఉద్యమిస్తేనే
మన దేశం అభివృద్ధి చెందుతుంది అనే సందేశాన్ని అందరికీ అందించి శ్రీ నారాయణ గురువు గారు 1928లో సెప్టెంబర్ 20వ తారీఖున పరమవదించారు. ఇంత గొప్ప వ్యక్తి అయిన శ్రీ నారాయణ గురువు గారు ఈనాడు ఈ సమాజంలో లేనప్పటికీ ఆయన చేసిన సేవలు ఎప్పటికో నిలిచే ఉంటాయి. శ్రీ నారాయణ గురువు గారి గొప్పతనం తెలుసుకున్న ఒక యూరోప్ తత్వవేత్త శ్రీ నారాయణ గురు తన జీవన విధానం ద్వారా ఆదిశంకరాచార్యులు వారి తత్వానికి నిజమైన రూపం చూపించారు అని ఆయన రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. అలానే ఆయనను సందర్శించిన రవీంద్రనాథ్ ఠాగూర్ నా జీవితంలో శ్రీ నారాయణ గురు లాంటి అంతటి ఆధ్యాత్మికోన్నతమైన వ్యక్తి ఎన్నడూ తారసపడలేదు అని వారిని కొనియాడారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.